హలో! ఇవాళ ఆరెంజ్ తొక్కలతో పచ్చడి ఎట్లా చేద్దామో చూద్దాము. ఆరెంజ్ తొక్కలు ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఇంగువ, సాల్ట్, నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకోవాలి. మెంతి పిండి, దెన్ ఎండుమిరపకాయలు అండ్ పోపు దినుసులు అండ్ కొంచెం బెల్లం. ఇవన్నీ ఉంటే మనం పచ్చడి స్టార్ట్ చేయొచ్చు. ఎండుమిరపకాయలని ఒక కడాయిలో డ్రై రోస్ట్ చేయండి. మిక్సీలోకి తీసుకోండి. తర్వాత ఇంకొక కడాయిలో ఆయిల్ పోసి దాంట్లో ఈ ఆరెంజ్ తొక్కల్ని వేసి దాన్ని బాగా వేయించుకోవాలి కొంచెం వాసన పోయేలాగా. తర్వాత కడాయిలో ఆయిల్ వేసి పోపు వేయాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇంగువ అండ్ ఒక హాఫ్ స్పూన్ మెంతిపిండి, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి పోపు రెడీ చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లోకి మళ్ళీ మనం నానబెట్టుకున్న చింతపండు మొత్తం వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్, కారం ఎంత తీసుకుంటామో దానికి అడ్జస్ట్ చేసుకుంటూ సాల్ట్, తర్వాత కొంచెం బెల్లం, మనకి టేస్ట్కి తగ్గట్టు కొంచెం స్వీట్గా కావాలంటే ఎక్కువ బెల్లం వేసుకోండి, లేదంటే ఒక బెల్లం ముక్క సరిపోతుంది. ఇవన్నీ వేసి మిక్సీ పట్టాలి. ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఈ ఆరెంజ్ పీల్ ఏదైతే మనం వేయించుకొని పెట్టుకున్నామో దాంట్లోకి వేసుకోవాలి. తర్వాత పోపు, ఇంతకుముందు చేసుకున్న పోపు, ఆ పోపు కూడా ఇందులోకి వేసుకోవాలి. సో ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకుంటే మనకి ఆరెంజ్ పీల్ పచ్చడి, ఆరెంజ్ తొక్క పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ ఆరెంజ్ సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఎప్పుడు పడితే ఈ పచ్చడి అప్పుడు మనం తయారు చేసుకోలేము. ఇది నిల్వ పచ్చడి కాదండి, ఎప్పుడు సీజన్ వస్తే అప్పుడు చేసుకుంటాం.